కోరుతున్నాం. వాడికి మొదటిసారిగా రావడం బీపీఆర్ ఫౌండేషన్ తరఫున ఈరోజు వాటర్ ప్లాంట్ ఒకటి ఓపెన్ చేయడం, అమృతధార అనే పథకం కింద జిల్లాలోనే దాదాపు 150 వాటర్ ప్లాంట్ ఇట్లా పెట్టున్నాము, ఇంకా కూడా పెట్టబోతున్నాము. ఈ నీటి వసతిది చాలా గొప్ప కార్యక్రమం మేము చేసే దాంట్లో ఈరోజు ఉదయగిరి ప్రాంతాల్లో కానీ, ఆత్మకూరు కానీ, కందుకూరు, కావలి అన్ని దగ్గరలో కూడా ఈ ప్లాంట్లు ఇచ్చాము. చాలా సంతోషంగా కూడా మొన్న కూడా ప్రతి ఒక్కరూ గ్రామాలకు పోయిన దగ్గర చాలా సంతోషంగా ఆహ్వానించి మీకే మద్దతు సార్ అన్నట్టు చాలా మంది చేశారు. కానీ పొలిటికల్ గా రాకముందు చేసిన పనులు ఇవన్నీ నేను ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాలకు వస్తానని కూడా కల్లో కూడా అనుకోలేదు. కానీ రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మీ అందరి ముందు నిలబడి ప్రత్యక్ష రాజకీయాల్లో మీరు నన్ను గెలిపించి ఎంపీగా, ప్రశాంత్ని ఎమ్మెల్యేగా కోవూరు నుంచి గెలిపించడం మీ అందరికి ముందు అభినందనలు. కోవూరు నియోజకవర్గంలో దాదాపు 18 ప్లాంట్లు పెట్టున్నాం మేము, వాటర్ ప్లాంట్లు. ఇవన్నీ ఎలక్షన్లతో కూడిన పని కాదు, ఎలక్షన్ల ముందు. ఈరోజు ఎలక్షన్ల తర్వాత మాటిచ్చిన ప్లాంట్లు కూడా ప్రతి ఒక్కటి ఏది చెప్పున్నామో తప్పకుండా చేసి చూపిస్తాము. అది కూడా ఈరోజు కూడా మీ ఎమ్మెల్యే గారు మీ ప్లాంట్లు చాలా దగ్గర చెప్పున్నాను, అవి తప్పకుండా ఇవ్వాలి మనం అంటే సాయంత్రం, ఈరోజు సాయంత్రమే ఎక్కడెక్కడ చెప్పున్నారో అన్ని లిస్ట్ అవుట్ చేసి ఏ గ్రామాల్లో చెప్పున్నామో అక్కడ ప్రతి దగ్గర కూడా ఇవ్వాలనే తప్పకుండా ఇస్తాం కూడా. ఈరోజు సచివాలయం ఇనాగ్రేషన్, ఆ సచివాలయం బిల్డింగ్ చూస్తుంటే ఎంత బాగా కట్టున్నారంటే, ఇప్పుడే అక్కడ చెప్పారు ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయని. ఇచ్చిన నిధుల కంటే దాదాపు 15 లక్షలు జెట్టి గోపి సొంత నిధులు ఇచ్చున్నాడని తెలిసింది. ఇట్లా గ్రామాల్లో అంత ఇంట్రెస్ట్ తీసుకొని గ్రామం మీద అంత మంచి హృదయంతో చేయడం మీ అందరూ అదృష్టం అనుకుంటాను. మీకు ఇటువంటి మనిషి ఇక్కడ ఈ లేగుంటపాడులో మీకు ఉండడం కూడా చాలా అదృష్టం నన్ను అడిగితే. ఎందుకంటే ఈ రోజుల్లో సొంత నిధులతో పెట్టాలంటే 10 సార్లు ఆలోచిస్తారు, కొంతమంది 100 సార్లు ఆలోచిస్తారు. మా ఓటర్లు ఒక్కసారి ఆలోచిస్తాం. కానీ గోపి ఆలోచన లేకుండా అది కట్టేశాడు. చాలా గొప్ప విషయం అది. ఈరోజు 2 శంకుస్థాపనలు కూడా చేసాము. ఒకటి ఓవర్ హెడ్ ట్యాంకు, దానికి కూడా నిధులు ఉన్నాయని చెప్పారు. అది నిజం అబద్ధం తెలీదు, అది గోపికి తెలియాలి నిజం. తర్వాత ఒక సీసీ రోడ్డు. ఈ 2 కూడా మంచి కార్యక్రమాలు. ఈరోజు మేము రావడం, ఈ ఇనాగ్రేట్ చేయడం మాకు చాలా సంతోషం. గ్రామానికి వచ్చాం, మీ అందరి ముందు నిలబడి ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నాం. మీ అందరిని కోరుకునేది ఒకటే, మన చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పేది, ఇది ప్రజల పార్టీ. ప్రజల దగ్గరికి పోయి మనం ఖచ్చితంగా ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయో సమస్యలు తీర్చేదే మన పార్టీ. మీరందరూ గుర్తు పెట్టుకొని ఎక్కడ కూడా ఏదన్నా సమస్యలు వస్తే మీరు ముందుండండి. అతను ఇచ్చిన ప్రతి ఒక్క మీటింగ్లో ఆయన చెప్పేది అదే, మనము మా ప్రజల పార్టీ, ఇది తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ. సో మీ అందరూ ముందుండండి, ముందుండి సమస్యలు ఏదున్నా తీర్చాలా మీరు గుర్తు పెట్టుకొని ముందుకు పోతా ఉండండి. ఎందుకంటే చూద్దాం, ఆ మాట ప్రకారం మనము చేయకపోతే కూడా రేపు ఓటర్లే మనకి నిన్న జరిగినట్టు అదే మనకు కూడా జరగబోయేది. సో జాగ్రత్తగా మీరు ఉండాలా. ప్రతి ఒక్కరు కూడా ఒకటే, ప్రజల ఏది కావాలన్నా మీరు ముందు ఉండి నిలబడి దాన్ని వాళ్ళ సమస్యలు ముందుకు తీర్చేదే మీకు మీ అందరికీ నేను చెప్పేది అనేది. ఇప్పుడు మాకు ప్రతి మీటింగ్లో అదే మాట చెప్తున్నాడు. మేము కూడా అదే చేయాలనే కోరికతోనే ముందుకు వచ్చున్నాం. ఈరోజు కోవూరులో
సిల్ట్ ఏదో తీయాలంటే మా సొంత నిధులతో, అది ఈ గవర్నమెంట్ నుంచి ఎప్పుడు ఈ పేమెంట్లు వస్తాయని ఎన్ని లేకుండా సొంత నిధులతోనే సొంత మిషన్లే పెట్టి ఆ కాలువలు తీస్తున్నాం. అట్నే కోర్ కాన్స్టిట్యున్సీ ప్రతి దగ్గర కూడా ఇటువంటి ఏదైనా ఉన్నా చేసి గవర్నమెంట్ బిల్లు ఇదని అది లేకుండా శాంక్షన్లని డిలే లేకుండా మేము సొంతంగా కూడా మా నిధులతో చేసేదానికి కూడా ముందుకు వస్తాం. ఇప్పుడే రోడ్డు గురించి అడిగారు. ఈ రోడ్డు ఇనమడుగు మెయిన్ రోడ్ నుంచి NH నుంచి రోడ్డు యాక్చువల్గా ఒకసారి టెండర్ కూడా పిలిచారు. ఏ కార్యక్రమం మనకు తెలియదు, దానికి రీజన్ ఏందో కూడా అది క్యాన్సిల్ చేశారు. ఆ నిధులు నేనే ఇచ్చింది ఆ రోజు, దాదాపు 90 లక్షలేమో. అది ఎందువల్ల క్యాన్సిల్ చేశారు. అదే రోడ్డు తీసుకుపోయి నేను వేరే దగ్గర ఇచ్చేసిన ఆ నిధులే. తర్వాత మళ్ళీ వచ్చారు. చెప్పాలంటే ఆ రోడ్డు శాంక్షన్ అయిన తర్వాత అక్కడ ఉన్న చెట్లు అటువంటి ప్లస్ పోల్స్ ఉన్నాయి, అడ్డం పోల్స్ అన్ని షిఫ్ట్ చేయించి నా సొంత డబ్బులతో పోల్స్ అన్ని కూడా షిఫ్ట్ చేయించాం. అన్ని చేసిన తర్వాత టెండర్ క్యాన్సిల్ చేశారు. సో ఆ నిధులు ఎందుకు ఊరినే అక్కడ పెట్టడం అని చెప్పి నేను వేరే రోడ్డుకి ఒకరికి ఇచ్చేసినది. సో రేపు ఖచ్చితంగా దాన్ని ముందు ప్రయారిటీ మీద ఆ రోడ్డు కనెక్షన్ మటుకు చేసేదానికి ఖచ్చితంగా మేము చూస్తాను. ఈ రోడ్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ లో కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఎట్లా ఉంటాయి నిధులు, మనం ఎక్కడ ఎవరిని పట్టుకోవాలో పట్టుకొని ఆ నిధులు ఎట్లా ఒకటి సంపాదించి ఈ రోడ్లు కూడా ముందు ప్రయారిటీ మీద రోడ్లు ఇచ్చేదానికి కూడా మా కార్యక్రమంలో మొదటిది అదే. రోడ్లని బాగుపరచాలని. మీ అందరికి ఒకటే చెప్పేది, ఈరోజు ఎలక్షన్ అయిపోయిందని మటుకు మేము కనపడకుండా పోయే వాళ్ళం మటుకు కాదు. ఎలక్షన్ అప్పుడు 4 గేట్లు ఉంటాయి అనేది ప్రతి దగ్గర మీటింగ్ లో చెప్పారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వాళ్ళ ఇంట్లో పోలేరు, 4 గేట్లు ఉంటాయి, మీరు అడుగు కూడా పెట్టలేరని. ఈరోజు మీ అందరి ముందు చెప్తుండా, మా ఇంట్లోకి డైరెక్ట్ గా వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. గేట్లు కాదు, నేరుగా ఇంట్లోకి నడిచొచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవన్నీ కూడా మేము పట్టించుకోం. మనం ఈరోజు వచ్చాము, నిలబడ్డాం, మంచి చేయాలా. ఎవరో వచ్చారు పోయారు, వాళ్ళని ఎవరిని ఆపాలా చేయాలని కూడా ఏమి ఉండవు. మీ అందరికీ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎప్పుడు చెప్పేది అదే. ఎటువంటి అవసరాలున్నా ఎప్పుడు కూడా తలుపులు తీసే ఉంటాయి. మీరందరూ తప్పకుండా రావచ్చని కూడా చెప్తూ, ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని పిలవడం, మమ్మల్ని అనకూడదు, నన్ను పిలవడం, ఎందుకంటే మీ ఎమ్మెల్యే ఖచ్చితంగా రావాల్సిందే. నన్ను పిలవడం చాలా సంతోషం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. గోపికి పక్కన ఇట్టే అతనికి సంబంధించిన ఏదైనా ఉంటే ఇంత బాగా సచివాలయం కట్టారు, అటువంటి మాకు కూడా చెప్తే మా సైడ్ నుంచి మేము చేయగలిగింది కూడా చేస్తాం అని గోపి